ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు కదా. స్థానిక ఎన్నికలు పెట్టమని ఎందుకు పెడతలేదు? ఎన్నికల సమయం ఇది, ఎన్నికలు పెట్టడానికి మంచి సమయం. ఇప్పుడు ఆయనకు దమ్ము ఉంటే ఎన్నికలు పెట్టమని ఎందుకు పెడతలేదు? భయపడి. ఎందుకంటే ఆయన మంచి పనులు చేసినప్పుడు ఎన్నికలు పోవచ్చు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరం తర్వాత కూడా పెట్టని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ ఒక్క రేవంత్ రెడ్డి సంవత్సరం నాడు గడిచిపోయినా స్థానిక ఎన్నికలు పెట్టలేడు అని అర్థం చేసుకోవాలి. కొడంగల్ పరువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట కొడంగల్ పరువు తీసినాడు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యే చేసి సీఎం గా చేసిరు కాబట్టి కొడంగల్ ప్రజల అందరు కూడా క్షమాపణ చెప్పాలి. ఉద్యోగ సంఘాల్లో కూడా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు ఉద్యోగులకు గాని, ఆర్టీసీ ఉద్యోగులకు గాని, ప్రజలకు గాని 6 గ్యారంటీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి చేతగాక ముఖ్యమంత్రి పదవి చేయకపోతే తప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవి నా చేతున్న అయితలేదు, తప్పుకుంటా అని చెప్పి తప్పుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలసిన తొలి చూపుల తెరకు తానే ఒక తొలి కిరణం, కలిసిన తొలి అడుగుల కొరకు కదిలేనే తుది తరుణం, అభివృద్ధి ఆశయమంటూ పెట్టినారు ఆ చిరునామం. మా ప్రియతమ నేత నరేందర్ అన్నా, నీకు సాటి ఎవరన్నా? ఈ